నేడు తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన వాయిదా పడింది. ఇవాళ రాష్ట్రంలో అమిత్ షా పర్యటించాల్సి ఉండగా కొన్ని అత్యవసర పనుల వల్ల వాయిదా పడిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్లో నిర్వహించే కీలక సమావేశాల్లో అమిత్ షా పాల్గొనాల్సి ఉంది. అమిత్ షా పర్యటన రద్దుతో ఈ సమావేశాలు వాయిదా పడ్డాయి. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లలో అందిస్తారు. శ్రీనివాస్. కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్, అదేవిధంగా కరీంనగర్, మహబూబ్నగర్ లో పర్యటన ఉంది. అయితే అత్యవసర పరిస్థితులు, అక్కడ వేరే ఇతర కార్యక్రమాలు ఉండడం వల్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు తెలంగాణ పర్యటన రద్దయింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ తెలంగాణలో భారీ స్థాయిలో విజయం సాధించాలి, డబుల్ డిజిట్ లో పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవాలని దిశానిర్దేశం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కరీంనగర్, అదే విధంగా మహబూబ్నగర్ లో క్లస్టర్ సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. అదే విధంగా హైదరాబాద్ లో వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులతో భేటీ అయ్యి వాళ్ళ అభిప్రాయాలు, అదే విధంగా బీజేపీ చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అభిప్రాయాలతో పాటు ఎన్నికల విషయంలో కూడా ఈ వివిధ రంగాలకు చెందినటువంటి మేధావులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశాలను, ఈ మేధావుల భేటీని కూడా రద్దు చేస్తున్నట్లు నిన్న రాష్ట్ర పార్టీ కార్యాలయం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ కార్యక్రమాలను కూడా రద్దు చేస్తున్నట్లు ఇటు కరీంనగర్ లో బండి సంజయ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి క్లస్టర్ సమావేశాలు, అదే విధంగా మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసినటువంటి క్లస్టర్ సమావేశాలు అటు మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి, అదే విధంగా జాతీయ ఉపాధ్యక్షురాలు ఆధ్వర్యంలో డీకేఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ముఖ్యంగా అమిత్ షా పర్యటనతో తెలంగాణ బీజేపీలో కొత్త ఉత్సవం రింపి, అదే విధంగా పార్టీ ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళాలన్నట్టు వ్యూహరచన చేసే అవకాశాలు ఉండే. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి బిజీ షెడ్యూల్ వల్ల ఈ ప్రకటన రద్దయినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. సోని.